యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం తలపెట్టిన రాజ్యాధికార సమరపేరి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హలో బీసీ చలో భువనగిరి నినాదంతో లక్షల మంది తరలివస్తున్నట్టు తెలిపారు. దొడ్డి కొమరయ్య, మారోజు వీరన్న, బెల్లి లలితక్క, సాంబశివుడు అమరవీరుల ఆశయ సాధన కోసం తీన్మార్ మల్లన్న నాయకత్వంలో మేమెంతో మా వాటా అంతా అనే హక్కుతో బహుజనులంతా ఏకమై స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మండలాలకి ప్రతి మండలాన్ని కూడా ఒక ఇన్ఛార్జ్ని అపాయింట్ చేసినారు. రాష్ట్ర కమిటీ నుంచి నాకు తుర్కపల్లి మండలాన్ని ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసినారు. సో మేము గత నెల రోజుల నుంచి ఇక్కడ అన్ని మండలాల్లో వర్క్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర కమిటీ అంతా తుర్కపల్లి మండలం నాకు ఇచ్చినారు కాబట్టి యాక్చువల్లీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అందరూ స్వచ్ఛందంగా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ బస్సులు కూడా డిమాండ్ చేయడానికి మేము బస్సులు కూడా ఇస్తున్నాము. మహిళలు కూడా చాలా మంది ఉన్నప్పటికీ కూడా మహిళలు పాపులేషన్లో 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది పాపులేషన్ మహిళలే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మహిళలని మొత్తం ఓటు బ్యాంక్ అనేది చూసారు తప్ప ఎప్పుడు కూడా 33% ఇస్తాం 10% ఇస్తారని ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. కానీ మొట్టమొదటిసారి వరంగల్ డిక్లరేషన్ ద్వారా మేము ఆ రోజే చెప్పినాం మహిళలకు 50% ఇస్తామనేసి. ఇప్పటికీ కూడా మాకున్న రాష్ట్ర నాయకత్వంలో కానీ జిల్లా నాయకత్వంలో కానీ ప్రతి చోట కూడా మేము మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా మహిళల ఈరోజు భువనగిరి కేంద్రంగా రాజ్యాధికార సమరపేరి సభ రేపు అంటే 5 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు మా రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మరి మా తీన్మార్ మల్లన్న గారు గౌరవ ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో ఈ సభ జరగబోతుంది. కాబట్టి మరి కని విని ఎరగని విధంగా అంటే చరిత్రలో ఇంతవరకు అయితే ఇలాంటి బీసీల ఐక్యమై ఇలాంటి సభ నిర్వహించిన దాఖలాలు లేవు. ఇది మొదటి సభగా మేము అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా కూడా ఇక్కడనే ఒక సభ కూడా జరిగింది. ఇప్పుడు బీసీలకు కూడా తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఇక్కడ సభ జరిగి అమరుల సాక్షిగా చట్టసభల్లో మరి అలా మన తెలంగాణ రాజ్యాధికారం అయితే ఎట్లా ఏర్పడ్డదో ఒక్కసారి ఈసారి బీసీలది కూడా మరి ఈ భువనగిరి గడ్డ నుంచి సంకేతం రేపు మేము ఇవ్వబోతున్నాము. ఖచ్చితంగా ఇది బహుజనులకు బీసీలకు రాజ్యాధికారం తెచ్చే సభగా దీన్ని అందరూ కూడా అభివర్ణించబోతారు. చరిత్రలో ఇది ఒక మైలురాయిగా ఈ సభ మిగిలబోతుంది బహుజన వాదంతో ముందుకు పోయే వాళ్ళకని మేము తెలియజేస్తున్నాం. రేపు జూలై 5న ఆదివారం రోజున తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతృత్వంలో తెలంగాణ రాజ్యాధికార సమరబేరి శంకారావం ఇదే గ్రౌండ్ నుండి మోగబోతా ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటైన తర్వాత భువనగిరి గడ్డపై నుండి అమరవీరుల ఆశయాల సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించింది. కాబట్టి బెల్లి లలిత, దొడ్డి కొమరయ్య, అదేవిధంగా మనకు మారోజు వీరన్న, సాంబశివుడు లాంటి అమరవీరులను కన్నటువంటి ఈ గడ్డ నుంచే తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపించాలి లేదా బహుజన రాజ్యం రావాలన్నటువంటి కలలు ఏవైతే అమరవీరులు కన్నారో వారి కలలను నిజం చేసేటువంటి విధంగా తీన్మార్ మల్లన్న గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ జెండా, ఈ పార్టీ రేపు మోగించేటువంటి ఈ సమరబేరి శంకరావ సభకు భువనగిరి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పేరున విజ్ఞప్తి చేసుకుంటూ ఈ పార్టీ మనది, ఈ జెండా మనది, ఈ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలోనే ఈ అట్టడుగు వర్గాలకు అధికారం రాబోతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాత్రికేయ లోకం గాని అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు వివిధ వర్తక వాణిజ్య వ్యాపార అదేవిధంగా బీసీ బహుజన వాదులు వివిధ కుల సంఘాల నాయకులందరూ కూడా
సభను విజయవంతం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఇక మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ గ్రౌండ్ లో ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపు 90% పైగా పూర్తయినాయి. రేపు మీరందరూ మధ్యాహ్నం చేరుకునే లేవా అన్ని మీకు సకల సౌకర్యాలతో ఈ వేదిక సిద్ధంగా ఉండబోతా ఉన్నదని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆహ్వానం పలికేందుకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ అందరూ పెద్ద ఎత్తున రావాలని మరొకసారి